హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ అందరికీ. మార్నింగ్ వచ్చేసి 9 o'clockకి వీడియో షూట్ చేస్తున్నా. ఇవాళైతే అసలు బయట వెదర్ ఎంత చల్లగా ఉందో చూడండి. అసలు ఎండే రావట్లేదు. ఇప్పుడే చూస్తున్నారా ఎంత కూల్గా ఉందో. ఇదిగోండి డికాషన్ వేద్దామని చెప్పి ఫిల్టర్ కాఫీ కోసం నీళ్ళు పెట్టేసుకున్నాను. ఇదిగోండి చల్ల గాలి కొట్టేస్తుంది, అందుకే కిటికీలు అవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను. చూడండి బాగా చల్లగాలి వచ్చేస్తూ ఉంది బయట. ఇదిగోండి డికాషన్కి కాఫీ పొడి అది వేసేసుకున్నాను. మా వాడికి పాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి కొంచెం వేడైపోయింది కదా, ఇక పోసేసుకుంటే పాలు కొంచెం చలికాలం కాబట్టి వేడివేడిగానే తాగాలనిపిస్తుంది అందరికీ. ఈ టైంలో వేడివేడి పాలు, వేడివేడి టీ అండ్ ఫిల్టర్ కాఫీ అట్లా తాగాలని అనిపిస్తుంది కదా. ఇదిగోండి కొంచెం షుగర్ అది యాడ్ చేసుకున్నాను, ఇందులో కలిపేస్తున్నాను. ఆ ప్రోటీన్ ఎక్స్ పౌడర్ బాగానే ఉందండి, మెప్లస్లో తీసుకున్నది. మా వాడికి బాగా నచ్చింది, తాగుతున్నాడు డైలీ 2-3 times. అన్నీ సర్దేసుకోవాలి. ఇదేమో వచ్చేసి ఎరువు అండి, మొక్కలకి వేసే ఎరువు. ఇట్లా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏమైనా పాడైపోయినవి ఉంటే బియ్యం కడిగి నీళ్ళు, పుల్ల మజ్జిగ అన్నీ కలిపి ఇట్లా ఎరువు చేసి మొక్కలకి వేస్తే అలాంటి మందార పూలు, చామంతి పూలు అట్లా వస్తున్నాయి. ఇదిగోండి ఇట్లా మొత్తం సర్దేసుకున్నాను. వచ్చేసి గిన్నెలు ఇట్లా, ఇదేమో మిక్సీ, కరివేపాకు. ఇక స్టాండ్ ఒకటి ఇట్లా కొట్టించుకున్నా, ఇక్కడ ఈ స్టాండ్లో పెట్టేసుకుంటా సామాను మొత్తం. ఇదిగోండి డికాషన్ కోసం బాయిల్డ్ అయిపోయింది కదా వాటరు, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఫిల్టర్ కాఫీకి రెడీ చేసేసుకుందాం. ఇలా డికాషన్ వేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేస్తే చిక్కగా దిగుతుంది, బాగుంటుందండి. ఇదిగో ఇంకా అసలు వాయిస్ కంప్లీట్ రాలేదండి, ఇంకా వీక్గానే ఉంది, వాయిస్ రావట్లేదు. ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్కి రవ్వ దోశ ప్రిపేర్ చేద్దామని ఇదిగోండి కప్పు బొంబాయి రవ్వ అంతా నానబెట్టేసి పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి ఒక కప్పు బొంబాయి రవ్వ పోసేసుకుంటున్నా ఇందులో. దీనికి సరిపడా బియ్యం పిండి, 1/4 వంతు కొంచెం పెరుగు అవి వేసి ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి కప్పు బొంబాయి రవ్వకి 1/4 కప్పు బియ్యం పిండి తీసుకొని కలిపేసుకోవాలి. ఇదిగోండి కొంచెం ఏమో పెరుగు కూడా కలుపుకోవాలి. ఇందులో కలుపుకొని ఈ కప్పుతోటి ముందు 2 కప్పులు వాటర్ పోసేసుకొని మనం మొత్తము కలిపేసుకుందాము. ఇదిగోండి ఇందులో వచ్చేసి ఉప్పు, కొంచెం తినే సోడా వేసుకొని మిరియాల పొడి కూడా వేసుకుంటే మనము తినే ముందు ఇంకొంచెం పలచ కావాలంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి సోడా కొంచెం వేసేసుకున్నా, ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నా. అట్లానే వచ్చేసి మిరియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, కొంచెం యాడ్ చేసేసుకొని జీలకర్ర అవి వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లము అట్లా కూడా యాడ్ చేసేసుకొని ఇందులో వేసుకునే ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇది మనము వేసుకునే ముందు మూత పెట్టేసుకున్నాం అండి. వేసుకునే ముందు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని వేసుకుంటే రవ్వ దోశ చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఇదిగోండి వచ్చేసి డికాషన్ అనేది దిగిపోయింది, కాఫీ పెట్టేసుకుంటున్నాను. డికాషన్ దిగే లోపు నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ అయ్యేది రెడీ చేసేసుకున్నాను అండి. దిగుతున్నది ఇది. ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసేసుకుందాము. వేడి ఫిల్టర్ కాఫీ తయారైపోయింది. ఇదిగోండి మా హస్బెండ్కి టీ పెట్టి ఇచ్చేసాను. ఇదిగోండి వచ్చేసి నిన్న ట్యూస్డే కదా మార్కెట్ పెట్టారండి. వచ్చేసి వెజిటేబుల్స్ తీసుకున్నాను. వీక్లీ ఎంత లేదన్నా 300 అట్లా అవుతాయండి, 200-300 మధ్యలో అవుతాయి. ఇవైతే వచ్చేసి కొత్తిమీర 10 రూపీస్కి 5 కట్టలు ఇచ్చాడు. అట్లానే బెండకాయలు, ఇగో బీన్స్, ఈ వంకాయలు ఏమో పచ్చడికని తీసుకున్నా. ఇది క్యారెట్, మన మ్యాగీ అవి చేసుకుంటాం కదా, చిలకడ దుంపలు అన్నీ వచ్చేసి 1/2 కిలో 20, లేకపోతే 1/2 కిలో 20, 1/2 కిలో 30 అట్లా ఉన్నాయండి వెజిటేబుల్స్ వచ్చేసి. ఇది కూడా వచ్చేసి సొరకాయ 10 రూపీస్, బ్రింజాలు, మిర్చి అయితే వచ్చేసి 1/2 kg 30 రూపీస్ ఉన్నాయండి. ఇదిగోండి వచ్చేసి సొరకాయ వచ్చేసి 10 రూపీస్,
ఇవి మిర్చి బ్రింజాలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవ్వండి బ్రింజాలు అనేవి తీసేస్తున్నా. మిర్చి కూడా రవ్వ దోశలోకి వేసుకోవడానికి కావాలి కదా. చుక్కకూర అండి, చుక్కకూర మొత్తము చివర్లో వెళ్ళానని చెప్పి మొత్తం 10 రూపీస్కి ఇచ్చేసింది. 5-6 కట్టలు ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్ అవి. వీక్లీ వన్స్ ఇట్లా మనకు పెడితే మనకు కూడా మనీ సేవ్ అవుతుంది. అట్లానే వెజిటేబుల్స్ కూడా పాడైపోకుండా వీక్లీ వన్సే మనం చూసి తెచ్చుకుంటాం కాబట్టి మనకి యూస్ఫుల్ అవుతుందని నాకు అనిపించింది. ఇదిగోండి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. పెనం పెట్టేసుకుంటున్నా దోశ వేసుకోవడానికి, రవ్వ దోశకి. వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇట్లా కలిపేసి పెట్టేసుకున్నాను. ఇదైతే వచ్చేసి ఫోక్ అండి, ఎందుకంటే మనం ఇట్లా క్లీన్ చేసుకుంటాం కదా ఆనియన్ తోటి రవ్వ దోశ మీద. ఇదిగోండి మొత్తం ఆనియన్ తోటి ఇట్లా క్లీన్ చేసేసుకుంటే మనకి దోశ అనేది ఈజీగా ఊడి వచ్చేస్తుంది. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి తీసుకొని ఇట్లా ఫస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని అప్పుడు ఇది తీసేసుకోవాలి. పిండి అనేది మనము కొంచెం పలచగానే కలుపుకున్నానండి. కాకపోతే ఇది మనం దోశ తిప్పినట్టుగా తిప్పడానికి రాదు మనకి. వచ్చి పలుచగా వేసేసుకొని మనము మూత పెట్టేసుకుందాము. ఇదిగోండి రవ్వ దోశ. మనం దోశ పిండి తిప్పినట్టుగా మనకి రాదు కదండి. ఇది వచ్చేసి మనం బ్యాక్ సైడే పలుచగా కాల్చుకోవాలి. ఇది వచ్చేసి ఇట్లా బుడిపెల్లాగా వచ్చేస్తుంది. ఇందులో కారపొడి కానీ కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి మీ ఇష్టం ఏది ఉంటే అదైతే వేసుకొని తినచ్చు మనం. ఇదిగోండి అట్లానే మిగిలిన పిండి అంతా మనం ఇట్లా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఒకవైపే కాల్చుకుంటాం కదండి, రెండో వైపు మనం దోశ తిప్పినట్టు తిప్పడానికి రాదు కాబట్టి మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ టేస్టీ రవ్వ దోశ రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు మీరు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మిగిలిన పిండితో ఇట్లానే దోశలు వేసేసుకోవాలి. మరీ లెంతీ అయిపోతుందని ఇక్కడతోటి వీడియో ఎండ్ చేసేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్.